లోపల ఈ గొడవ ఏముంది మా ఊరు కోట గడికి మళ్ళీ ఆ బావి వరకు మళ్ళీ పడింది. నన్నే మోసం చేస్తారా? కోడిని కోట వేయడు చాలా బతికేగా కల్ దేఖూంగా తెరగో నయాల మళ్ళా సంతలో పడ్డాడు. సున్నంలో పోయి ఎక్కడ సంతను తమ్ముడు అగ్గిపెట్టి ఎదురా ఏడ్రా అట్ట చూస్తావు అగ్గిపెట్టిరా తేరా. అవురా ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా? 4 అడుగులు ముందుకు రాలేవా? అభ్యాగతుణ్ణి దైవంలాగా పూజించాలని సాధ్వివి నీకు తెలియదా? నీ ఫిక్షన్ నీ దగ్గరే ఉంచుకో, నేను వెళ్ళొస్తాను అన్నాడు. ఆ మాయావి మాటలు విని మనస్సు కలతపడి అమాయకురాలైన ఆ తల్లి తొందరగా బిచ్చంతో ఆ రాక్షసుడు ముందు నిలబడగా కట్టుకున్న తన 10 తలలతోడ ఆ కుటిల రాక్షసుడు తోచే వికటముగా పగపగమని నగి తన 20 బాహులు చాచే అదిగని హాయని గుండెల ధర సీతమ్మ నేలపై వాలే. అప్పుడు ఆ లంకాధిపతి మూర్చిపోయిన సీతాదేవిని భూమితో సహా పెళ్లగించి ఆకాశ మార్గాన్ని ఎత్తు పారిపోయాడు. పాపం ఆ మహాసాధ్వి. అంత అబద్ధం అంత అబద్ధం అంత అబద్ధం. నువ్వు ఎరగమంటావు. నేను చెప్పినట్టు చెప్పాను. రావణాసుడు చేతిని ఎత్తుకోలే, గోపాల స్వామి కూడా రావిని లేక తీసిపోయాడు. చెప్పినారు చెప్పు. కావాలంటే కృష్ణాలు రామదాసు అడగండి. ఏం రామదాసు ఈ కథ చెప్పడానికి లేదా? వాడు బతుకు సత్యవ కేడు పేసి ఉడుకుందు. మంగమ్మోయ్ మంగమ్మ చూడు మంగమ్మ, ఇంటికి నడు. అది కాదు స్థితి. రామ్ ఎత్తిపోయింది గొప్ప సంగోడేనా? సిగ్గు లేకపోతే సరే ఎదవాలని నువ్వు. ఆల్రెడీ ఉంది బావా, నేనేమంటే మాట చెప్పేమన్నా. నా మాట నాన్నయ్య, ఇంటికి పోదాను రా. నడు నడుస్తానయ్యా, మరి ఆ మాట చెప్పమా. రే నేను చెప్తారా? చెప్తా రే. నడవయ్యా ముందు. శ్రీమద్ రమణ గోవిందో. అమ్మ చచ్చిపోయిందో సుఖపడింది. అమ్మతో కాడా నేను పోతే పీడ పోయేది. ఊరంతా ఉమ్మేస్తున్నా నీకు సిగ్గులేదు. నేను మీ బావ ఊళ్ళో తలెత్తుకోవడానికి లేకుండా ఉంది. మీ బావ ఏమో తాగుపోతే అలా ఇంటికి వెళ్ళొద్దంటారు. నువ్వు చూస్తే ఈ తాగుడు జోదం మానేట్లేవు. నన్ను ఎందుకు ఇట్టా చంపుతావురా అన్నయ్య? నాకెవరున్నారా నువ్వు తప్ప? నా మాటేనరా, ఈ పాడు బతుకు మానేయరా. నీ బావతో చెప్పి చిలకలాంటి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఎరా అన్నయ్య, అనరా, లక్షణంగా పెళ్లి చేసుకోరా. పెళ్ళి
ఆడండ్రా ఇయ్యాల చూపించండి తడక భలే నక్కని దొక్కొచ్చారా ఇలా కోటయా సన్నసి అందరికి తల 2 వాళ్ళు ఇచ్చారా కోట బాబు మా భారీగా ఉందిరా డబ్బు ఎదలేస్తున్నాడు ఇయ్యాలా మరి ఎదవనాయాలి కదరా ఎదవనాయాలని నాకెందుకురా డబ్బు ఏం గోపన్న పెద్దయ్య గారు నిన్ను అర్జెంటుగా రమ్మన్నారు అదేగురా అరే బాలయ్య నా యాటను వాడుతుండ్రా ఇప్పుడు వచ్చేస్తాను ఊడి వెళ్ళి రావణ గారు చెప్తూ తారా మనం తెల్లవారిసరి పన్నీరు ప్రారంభించాలి అన్నారు బాబాయ్ చిన్నబాబు గారి పెళ్లి తెలుసుగా పెళ్లి ఇంటి దగ్గర నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు మరి ఇంకేం తెప్పిస్తాను ఎలక్ట్రిక్ లైట్లు వేద్దామా ఇంటికి ఎలక్ట్రిక్ సంగతి నాకు అంత బాగా తెలదు బాబాయ్ ఎందుకంటే గ్యాస్ లైట్ ఇచ్చింది బాబాయ్ ఏసు దడ రాకుండా చూసుకుంటానుగా సరే అయితే నువ్వు కాశం కొట్టుకెళ్ళి వాడి దగ్గర ఉన్న గ్యాస్ లైట్లు అన్ని పంపమని చెప్పు ఇగో వాడు రావడస్తూ కిరసనాల డబ్బాలు ఎన్ని ఉంటే అన్ని వెంటనే పంపమని చెప్పు ఇంకా ఏం బాబాయ్ ఏమిటిదంతా కోట అదేంటి బాబాయ్ అట్టండి తంపెళ్ళే కదంటండి ఈ అజ్ఞాతవాసం కొద్ది రోజుల్లోనే తీరిపోతుంది శాంత నా మీద నీకు నమ్మకం లేదా ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పండి ఎందుకలా ఏడుస్తాను ఇలా చూడు మనోహర్ మన పాపకి అన్యాయం చేయనని ప్రమాణం చేయండి ఏమిటా మాటలు శాంత నా బిడ్డకు నేనే అన్యాయం చేస్తాను ఏం బావా పెద్ద యాత్ర చేసి ఇచ్చినట్టున్నావే నాతో చెప్తే నేను కూడా వచ్చేవాడిగా పెళ్లిలో లాంఛనంగా జరగవలసిన కాశీయాత్ర ముందే ముగించుకుని సిద్ధంగా వచ్చావు దేవుడి దయ వల్ల అన్నీ అలా కనిపిస్తాయి ఏమంటావా ఏమంటానా పందిళ్ళని పీకేయించి శుభరేఖలని తగలేయమంటాను శివ శివ ఏమిటి అపశకునం మాటలు బా ఎవరిని అడిగి చేశారు ఈ పెళ్లి ప్రయత్నాలన్నీ పెళ్లి వారు వచ్చి ముహూర్తం పెట్టమని నెత్తి మీద కూర్చున్నారు అక్కడికి 10-15 రోజులు నువ్వు రేపొస్తావు మాపొస్తావని చూశాము అయినా ఇదేమన్నా కొత్త సంబంధం అయితే నువ్వు అన్నమాట కదా కొత్త ఏమిటి పాత ఏమిటి పెళ్లి చేసుకునేది మీరా నేనా నేను ఊళ్ళో లేకుండా చూసి ముహూర్తం పెట్టి పత్రికలు పందిళ్ళు వేసుకునే పెళ్లి అయిపోయింది అనుకున్నారా ఏమిటి తమ్ముడు పార్వతిని తప్పకుండా చేసుకుంటానని అమ్మకు మాట వచ్చింది నువ్వు కదూ అదుగో అటు చూసి చెప్పు అమ్మను తలుచుకుని చెప్పు అక్కడి గడియల్లో అమ్మకిచ్చి మాట తప్పుతావా చూడు బావా తొందరపడ నీతో చెప్పకుండా ముహూర్తం పెట్టడం తప్పే నేను ఒప్పుకుంటాను దానికి ఇంత రగడ దేనికి అయినా ఈ సంబంధం అత్తగారు బతికుండగా నువ్వు ఒప్పుకున్నదేనా మీరు లక్ష్య చెప్పండి ఈ పెళ్లి జరగదు ఏమంటున్నావు పెళ్లి జరగదు మతి ఉండే మాట్లాడుతున్నావా తల బిరుస్తాను నువ్వును ఇందులో తల బిరుస్తానే ఉంది నేను మాత్రమే ఉంటున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాను ఇష్టం లేని వాడికి 4 ఏళ్ల క్రితమే చెప్పలేకపోయావు ఇప్పుడేంటి లాభం మాట ఇచ్చిన తర్వాత బంధువులందరికీ శుభరేఖలు కూడా వెళ్ళాయి
ఇప్పుడు నువ్వు వద్దంటే ఆ పిల్లలకి ఏం కావాలి, నా మర్యాద ఏం కావాలి? మన మాట ఇచ్చిన తర్వాత ఈ పెళ్లి జరిగి తినాల్సింది. పట్టణ నుంచి బ్యాండ్ మేడం వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ సంగతి చూడు. మీ మర్యాద కోసం నాకు ఈ బలవంత పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. తమ్ముడు, ఇదేమైనా బాగుందా? నలుగురిలోనూ మమ్మల్ని నవ్వులు పాలు చేస్తావా? అమ్మాయి బ్రతుకుంటే నువ్వు ఇలా చేసేవాడు. అక్కయ్య, నేను అన్నీ ఆలోచించి ఈ విషయానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏ పాప ఎరగని పార్వతి జీవితాన్ని నాశనం చేయలేనక్క. వాడు నా మాట వినకపోయిన తర్వాత ఇంకా నాకు వాడికే సంబంధం అయ్యా. ఇంతకు ఆయన గారికి నీకు చేసిన అపకారం ఏమిటి? లక్షణంగా పెళ్లి చేసుకోమంటవేనా? నువ్వు పార్వతిని బాగా ఆ పిల్లకు వచ్చిన నోటి వంశం సాంప్రదాయం అన్ని విషయాల తొక్కల సంబంధం అని మనం చూస్తే ఆయన గారికి ఇష్టం లేదు. ఇష్టం కూర అంతా ఇది ఒకటి ఏడ్చారు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. పెళ్లి పెట్టకుండా కూడా సన్యాసంలో తెలిసిపోతాడా? మొదటికి వస్తున్నారు మామగారు. బావ కుర్రాడు, తొందరపడ్డాడంటే అర్థం ఉంది. మరి మీరు కూడా తొందరపడితే ఎలాగా? మీరేం మాట్లాడకండి, అంతా నేను చూసుకుంటాను. బ్యాండ్ వాళ్ళతో కలిసిపోతావా? నీకు అల్లా తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను. పోతలు ఇంత లడ్డూలు వండి పెడతాను, తెచ్చి పెట్టినా? నాకేం అక్కర్లేదు, నేను వెళ్ళవాలి. తెచ్చి పెట్టినా? మనోహర్, మీ పెళ్లి విషయం ఇప్పుడే తెలిసింది. మీరింత మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నా జీవితం ఎలాగో నాశనం చేశారు. నేను బ్రతికుండగా రాధకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఈరోజే బయలుదేరి మీ ఊరు వస్తున్నాను. న్యాయ అన్యాయాలు మీ నాన్నగారే నిర్ణయిస్తారు. అభాగ్యం శాంతి. స్వామి, ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా స్టేషన్లోనే అయిపోవాలంట. ఊళ్ళేకి మాత్రం సత్యం అడుగు పెట్టనంట. ఆడెందుకు వస్తాడా? భయం. నా స్వామి రంగా, సచ్చి స్వర్గానున్న మా అమ్మ బలేరా కోట అనుకోవాలి ఇవాళ.
రంగా సచ్చి స్వర్గానున్న మా అమ్మ బలేరా కోట అనుకోవాలి ఎలా తొందరగా మా ఇంటికి వెళ్ళండి. నేను దారి బాబు తీసుకొస్తాను. అసలు ఈ పిల్ల బా అన్ని అని చెప్పలే. ముందు మా ఇంటికి వెళ్ళండి. ఇదిగో ఈ పిల్ల ఎత్తుకెళ్ళండి. ఆశీర్బాబు ఇంటికి వెళ్తే ఆయనకి వచ్చారన్నారండి. లగేసుకొచ్చాను బాబాయ్. పెద్ద చిట్టికి పడిపోయిందండి. తల్లి సాగుబతుమే ఉంది బాబాయ్. కానీ పసిపిల్ల మాత్రం బతికిపోయింది బాబాయ్. దెబ్బేం తగలేదండి. రండి డాక్టర్ బాబు. ఆ తల్లి పిల్ల ఎవర్రా? ఏమో బాబాయ్, పెద్దంటి పసులుగా ఉందండి. కానీ మన ఊరు మాత్రం కాదు బాబాయ్. పాపం చూస్తారండి డాక్టర్ బాబు. పదండి. పాపం పోగిరండి డాక్టర్ గారు. దండాలి బాబాయ్. దండాలి బాబాయ్. గ్రహచారం కాకపోతే మామగారు ఈ గాలి వానలో పసిపిల్లతో ఎందుకు బయలుదేరిన రోజు డాక్టర్ బాబు, లాభం లేదు కోటయ్య, ప్రాణం పోయింది. పాప దిక్కుమాల. ఈ పెళ్లి సంగతి నాకు తెలియదని నీకు ఎలా రుజువు చేయను శాంత? చూడండి బాబాయ్, ఈ ఆడ పుట్టిందో ఈ ఆడ పెరిగిందో ఆ మాయదారి దేవుడు ఈ అమ్మ సావు మా ఇంటికాడ రాసి పెట్టాడు. చిత్రం చూడండి బాబాయ్, అంత చెట్టికి పడితే సావిరంగా పురదానికి కొంత దెబ్బైనా తగలేదు కదా. ఎట్టా తగులుద్దయ్యా? శివుడాగ్గిలేందే చీమైనా కుట్టదు కదా.
చిట్టి పాప నా చేతికి దీపం వెలిగించమ్మా. తానెవరో నీవెవరో ఏనాటి బంధమో దైవమే నీ గుండె దయతోడ నింపెనా. తానెవరో నీవెవరో ఏనాటి బంధమో. సత్య లోకాన్ని ఉన్నావో తల్లి, నువ్వెవరో మేరగం కదా. పసిపురు ఈ అదవ చేతులు ఎట్టి వెళ్ళిపోయావు. 10 కాలాల పట్టు నువ్వే పాపను కాపాడుతుంది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రావి సుభగే పంచీవ శరదాం శతాం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త ఆశ్చర్య భవంతో వహాంతో న గృహంతు. వచ్చేస్తున్నా తల్లి, వచ్చేస్తున్నా. వచ్చేస్తున్నా తల్లి, వచ్చేస్తున్నా. ఆడోకమ్మా, మా అమ్మగారు, మా తల్లి కలిసి చూడమ్మా. నా సంగతి ఇంకా చాలు. సామిరంగా అసలు మంచోడు కాదు. కోట ఏంటి ఏటనుకున్నావు? కావాలంటే ఊళ్ళో చేస్తారు. ఇంకేడు పిల్ల పిల్లేది ఏది గొంతు చూసా ఏడుస్తుందేమో. పాలెచ్చావా? అసలు సంగతి మర్చిపోయినా. ఇగో తెల్లగడిచి బదాలు నడిచిగా చెప్తాను. తొండగాయలు వచ్చేస్తున్నా తల్లి, వచ్చేస్తున్నా. అన్నమండి చిన్నబాబు గారు. కోటయ్య, చిన్నబాబు గారా, దండాలు బాబాయ్. సమాన కట్ట తయారైందా? ఈ పడడానికి తమ రావాలంటే బాబాయ్ నేనే తెచ్చేవాడు కదంటండి. అయిపోయింది బాబాయ్, తెస్తాను. బాబాయ్ కవాన్ కట్ట. ఉయ్యాల చాలా బాగా ఉంది కోటయ్య, నువ్వే చేసావా? ఇదేం బాగులే బాబాయ్, అమ్మగారి పురుడు కోసం చూస్తున్నాను. నా స్వామి రంగా రాజాలాంటి ఉయ్యాలు తెచ్చిస్తాను. మరి కోటయ్య బాబు, పిల్ల దొరికిన తర్వాత నీ అదృష్టం మారిపోయింది. అంతా నారాయణమూర్తి సెలవు బాబాయ్.
తల్లి ఎవరో తండ్రి ఎవరో కన్నోళ్ళకి పెంచి యోగం లేకపోయింది కదా. రక్తం లాంటి బిడ్డ అదుట వచ్చి నా ఊళ్ళో పడింది. బాబయ్య కమాన్ కట్ట కార్లు ఎట్టించమంటారా? అక్కర్లేదు, నేను మనిషిని పంపిస్తాను. పాట పాడితే పడుకుంటాను. పాట పాడినా? మరైతే నువ్వు పడుకో, పాడతాను. ఆపదలుగాయే జిమ్మి తక్క జిమ్మి తోల్ బొమ్మ దిని తమాస చూడవే కీల్ బొమ్మ జిమ్మి తక్క జిమ్మి తోల్ బొమ్మ దిని తమాస చూడవే కీల్ బొమ్మ దిని తమాస దిని తమాస చూడవే మాయ బొమ్మ ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా ఆటమ్మా పాటమ్మా జగమంతా బొమ్మలాటమ్మా తళాంగు తక దిమి తోల్ బొమ్మ తోం తక చెయ్యి తోం తక చెయ్యి మాయ బొమ్మ ఆపదలుగాయి ఆపదలుగాయి. డాక్టర్ గారు, మరేమి ఆదురు దాక్కర్లేదు. తల్లి కులాసాగా ఉంది, పిల్ల మాత్రం దక్కలేదు. సుందరామయ్య గారు, ఒక సంగతి, మీ గోడలకి ఇంకా సంతానం కలిగే అదృష్టం లేదు. ఆమె క్షేమం కోరే అలా చేయవలసి వచ్చింది. ఈ జన్మలో ఏ పాపం చేశాను? దేవుడు నాకు సంతానం లేకుండా చేశాడు. ఎవరు చేసిన పాపం ఎవరు చూశారు పార్వతి? నేనెవరికి అన్యాయం చేశాను? నన్ను ఓదార్చడానికి అంటున్నారు. మీరు ఒకరికి అన్యాయం ఎన్నడూ తలబట్టలేరు. ఒక్కొక్కప్పుడు మనం చేయవలసిన న్యాయాన్ని అనేక కారణాల వల్ల చేయలేకపోతాం. అప్పుడు మంచివారికి చెడ్డవారికి తేడా ఏమీ లేదు పార్వతి. మంచి చెడ్డలు దేవుడికి తెలుసు. ఈ నిర్భాగ్యురాలు కాక ఇంకెవరైనా మీకు భార్య ఉంటే మీకు మీ వంశ
రాజ్యానికి పార్వతి, ఆ మాట అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. పార్వతి, ఒక్క సంగతి నీకు చెప్పాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ కానీ తమాషా చూపిస్తా, మంచి చూపిస్తారా అత్తయ్య? చూడత్తయ్యా ఎన్ని మంచి బొమ్మలు ఉన్నాయో. ఇవన్నీ నాకే కదా? మరి ఉయ్యాలంత చిన్నదిగా ఉందే. మళ్ళీ బుర్రలో దిగా ఆ మట్టతో పరిస్థితులు రా. ఆ మట్టతో పరిస్థితులు వస్తావా రావా? నా సావిరంగా నా మాట అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది నీకు. చూడు ఏం చెప్తాను ఇవాళ నేను. చూడు అయిపోయింది అయ్యా. ఇదిగో అలాగే అలాగే లగెత్తు లగెత్తు వస్తున్నా. చూడు ఏం చేస్తాను నేను. బొత్తిగా భయం లేకుండా పోయింది నీకు. నా మాట అంటే బొత్తిగా గడ్డి పరికింద కట్టెత్తరావు నువ్వు. అయిపోయిందిలే అయిపోయింది ఇలా అయిపోయింది అయిపోయిందిలే. ఎన్ని తక్కువలు నేర్చావే. చూసి నేను కొట్టలేను కదా, నీకు తెలుసు. బాబయ్య, ఏం పాప బాగా చదువుకుంటున్నావా? ఓ మా క్లాసులో నేనే ఫస్ట్. పెళ్ళైంది రా పాప.
కొవ్వెక్కి తస్తున్నావు. ఇదే నీ బాబు గారిలో అనుకున్నావా కోతిలా గంతులు వేయటానికి? ఎవరి కప్పులు పగలబెట్టింది? చూడండి అమ్మా, పిల్ల దయ్యం వల్లే మీద పడ్డది. కప్పులన్నీ పగిలిపోయాయి. పసిపిల్ల దానికేం తెలుసు? దాసిదాని కళ్ళు ఎక్కడికి పోయాయి? తప్పు కాదు పాప, ఇంట్లో ఇలా గంతులు వేయచ్చా? మీకు ఇప్పుడే టీ పంపిస్తాను. పాప పాప ఏడుస్తున్నావా? తప్పు కాదమ్మా, దీనికి ఎందుకమ్మా ఇంత ఏడుపు? పోతే పోయాలే ఏదో కప్పులు అడవు. ఒక్కసారి పాప సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కోటయ్య కూకో. పద్య పఠనానికి సంగీతానికి ప్రత్యేక బహుమతి పాప. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కోటయ్య కూకో. మహాజనులారా, ఇలాంటి పిల్లలే చదువుకున్న బడికి కీర్తిని తెస్తారు, దేశానికి సౌభాగ్యాన్ని తెస్తారు. కానీ ఇన్ని తెలివితేటలుండి కూడా ఆర్థికమైన అవకాశాలు లేక ఇలాంటి పిల్లలు తరచూ చదువు మానేస్తూ ఉంటారు. కీర్తిశేషురాలైన మా అమ్మగారు కౌసల్యాదేవి గారి పేరిట ఈ పాపకి నేను ఒక స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాను. పాప ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఆమె చదువుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. ఈ ముద్దు పాపన కన్నా తల్లిదండ్రులు ధన్యులు. వారి ఆనందంలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. అంత నూనె ఎందుకత్త? మొహం అంతా కారుతుంది. ఎంత ఉందే? నూనె రాసుకోకపోతే పుణికి ఎండిపోదా? సరిగ్గా కూర్చో. పాప పెద్ద పెట్టి తాళాలు ఏడుండయమ్మా? అవతల గూట్లో ఉన్నాయనన్న. ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. धीर समीरे यमुना तीरे वसति वने वनमाली. पतति पतत्रे विचलति पत्रे शङ्कित भवदुपयानम्. पतति पतत्रे. శేఖర్, నువ్వు గుర్రబండి తీసుకు, నాకు కారు కావాలి. అలాగే మావయ్య. నాన్న, ఇదిగో కాఫీ. పెద్దింటికి పోయిస్తానన్న. పార్వతమ్మ గారికి పూలు ఇచ్చొస్తా.
మీ ఇంటికే బయలుదేరాను. నేను మీ ఇంటికే బయలుదేరాను. ఎందుకు? నువ్వెందుకు? నేను మీ అత్తయ్య గారికి పువ్వులు ఇవ్వడానికి. నేను మీ నాన్నగారికి పుస్తకాలు ఇవ్వడానికి. ఈ పుస్తకాలు నువ్వు తీసుకుని ఆ పువ్వులు నాకి బండి. బొత్తిగా కనిపించడమే మానేశావమ్మా. వారం రోజులైంది నిన్ను చూసి. మొన్న వచ్చానండి, మీరింట్లో లేరు. నీకు పెన్నేది లేదని చెప్పావు కదూ, ఇదిగోనమ్మా. ఎంత చెప్పినా నా మాట విన్నావు కాదు కదా పాప. నువ్వు కూడా కాలేజీలో శేఖర్ లాగా చదువుకుంటూ ఉండేదాన్ని. చదువు మీద ఇష్టం లేక కాదండి, మా నాన్న పెద్దవాడైపోయాడు. నన్ను వదిలి ఒక్క క్షణం ఉండలేదు. అవును పాప, అవును, అదే నిజం, అదే నిజం. ఇదిగో మందు. ఏ సుబ్బనా, ఎవరు రాశారు పాప? శేఖర్ రాశాడు. రేపు ఆదివారం వస్తున్నట్టు.
ఎంత బాగుందో. పులిబాబు పట్టణం నుంచి ఇదేనేటి బాబు రావడం? అవును కోటయ్య, ఇప్పుడు డబ్బి చూసావా ఎంత బాగుందో, నీకోసం తెచ్చాను. ఎదప్పుడు అసలు మానేద్దాం అనుకుంటున్నానయ్యా. ఈ డబ్బి చూస్తే మా అనుభూతి చేయడం లేదు. బాగుంది. ఇదే నువ్వు మా నాన్నకి తెచ్చింది. డాక్టర్ గారు ధర్మం అని ఈ మధ్య చుట్టలు పొడి తగ్గించేశాడు. నిలబడే ఉన్నావు పులిబాబు. వెళ్ళద్దు, కాఫీ తెచ్చాను. అదేమ్మా. పట్ట ఇచ్చేసలేదు పులిబాబు. ఈ నూదర ఎట్టుందో, కొడవళ్ళు ఎట్ట అమ్ముతుండేది తెలుసా? నాకేం తెలుసు కోటయ్య, అయినా పట్టణంలో కొడవళ్ళు ఎవరికి కావాలి? భలే మంచి పని ఉడినయ్యా. ఏకరేడి కోటయ్య ఇంటికాడ దిగారండి. శేఖర్ రాలేదా? వచ్చాట. ఇందాక మన ఆత్మ బంధువులు ఆ కమరాడి ఇంట్లో దిగాట. మామగారు, నాకు ఇదేమీ బాగాలేదు. మన అంతస్తు ఏమిటి, వాళ్ళ అంతస్తు ఏమిటి? ఏమిటది? ఏముంది, ఎప్పుడు ఉన్న సంగతే. రైలు దిగినైనా సరాసరి ఇంటికి రాకుండా ఆ కోట ఇంటూ దిగట. దీనికైనా ఎంత రాద్ధాంతం? ఏదో చిన్నప్పటి నుంచి కోటయ్య దగ్గర చనువు వాడికి. మీరు అలాగే అంటారులేండి. కోటయ్య కోసం కాదు వాడు అక్కడ దిగింది. ఎందుకు పార్వతి అస్తమానం నీకు ఎత్తిపొడుపు మాటలు? పాప చేసిన అపచారం ఏమిటి? ఏమీ లేదే విపరీతమైన అర్థాలు తీసి నాన్నగారికి పురెక్కిస్తావు దేనికి? అబ్బో, ఎంత అభిమానం. ఆ ముద్దు పాపం తెచ్చి మన ఇంట్లోనే పెట్టుకోండి. నువ్వు వద్దంటావనే ఆ పని చేయలేదు. ఏమిటయ్యా మనోహర్, పార్వతి మాత్రం ఏమంది? చిన్నప్పుడు ఏదో చనువుగా తిరిగారంటే బాగానే ఉంది. ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యాక అంత చనువు పనికిరాదు. రూపాయన్నరకి ఇస్తావా? అది పెట్టి వెళ్ళవమ్మా, కొన్ని బేరం కాదు, పెట్టి బేరం కాదు. పోనీ ఇంకో పావలా వేసుకో. 3 రూపాయలు దమ్మిడి తక్కువ అయితే అసలు అమ్మనమ్మా. 2 రూపాయలు ఎడితే మా ఊళ్ళో ఇంతకంటే మంచివే వస్తాయి. అట్టయితే మీ ఊళ్ళో ఇలా మంచిగా కొనుక్కోరాదు. ఏమో ఇచ్చే మాట చెప్పు, మరి ఆఖరి మాట. 2 పావలా చేసి ఇస్తావా? తల్లి నువ్వు 10 రూపాయలు ఇచ్చండి, నీకు అసలు అమ్మను అక్కడ ఎట్టి వెళ్ళవమ్మా. మళ్ళా ముట్టుకుంటుంది ఎన్ని పడుతుంటాను. ఎల్లు. ఏమి కలికాలమే రావే. మన సుందరరామయ్య గారు మనవడరా? వాయ్, ఎవ్వరో చాలా ముదిరిందే. అయ్యో అయ్యో, ఏం కలికాలం అమ్మా. కుక్క పిల్లని సంకనే తీసుకుంటే మూతి అంతా తెగ నాకిందంట. అసలు అబ్బాయికి ఉండాలి జ్ఞానం. తనంతరం ఏంటి, ఆ పిల్లంతరం ఏంటి? ఆ పిల్ల ఎవరో తెలుసురా? మా ఊర్లో కోటయ్య ఉన్నాడే, కోటయ్య. కోటయ్య ఎవర్రా? కోటయ్య తెలీదు? కమ్మరుడు కోటయ్యరా, ఆడి కూతురు. కమ్మరుడు కూతురా? ఎవరు పట్టం నుంచి నగేసుకొచ్చాడు అనుకున్నాను. పిల్లంటే పిల్ల కాదురా, లడ్డులా ఉంది. కిలాడి పిల్లలే. జమీందారు కూర్చుంది. ఏంటి పడ్డా చూడు రావచ్చు. పాపం గురించి ఏడితో కూతురాడు. పొరం పోసే ఇదేంటి మీరు చేసే పని కూర్చోరే. మళ్ళీ ఈ సాయిల కింద మెదిల్చిరా, ఒళ్ళు కొడతా. గొడవ రాళ్ళు వాళ్ళ ఊరు కాదు, పరాయి రోళ్ళు. నువ్వు రా, నువ్వేమనుకో పక్కన. అని పట్టాలేని వాళ్ళు వాడట్టా ఈడట్టా అని చెప్పి ఊరికే ఆడిపోసుకుంటుంటారు. అదోనా వీళ్ళకి ఎందుకు చెప్పు చెప్పు కూర్చోవాలి లేకుండా.
అయినా కోట నీకు తెలవంది ఏముంది కానీ నోహులు కాపులయ్యా. నేను కొండపడ ఈడొచ్చిన పిల్లోడు కలిసి తిరిగితే చాలు నలుగురు 4 మాటలు అనుకుంటారా. కోపానికి నీకు చిన్న రహస్యం చెప్తా. ఇంత అయినా నాకెందుకు లేబా నీకు ముక్కు మీద కోపం చెప్తా ఉంది. ఏమిలే మన అమ్మాయ ఆ శేఖరం బాబుతో మరీ అంత ఇదిగా తిరగకూడదు ఏమయ్యా. పెళ్లికి ఏర్పాట్లని రేపే చేసేస్తాం. ఒకవేళ నాకు నచ్చిన పిల్ల మీకు నచ్చకపోతే? అదేమిటయ్యా, పెళ్లి చేసుకునేది నువ్వు, పిల్లని నీకు నచ్చాలి కానీ మా అభ్యంతరం ఏముంటుంది? చెప్పు. ఊరుకున్నావే, చెప్పు. ఇన్నాళ్ళు నాకు నచ్చిన పిల్ల మీకు నచ్చదేమో అని అనుమానించాను. ఇప్పుడు తాత ఎలాంటి అభ్యంతరం ఏమీ లేదంటున్నాడు కాబట్టి చెప్తున్నాను. నాకు నచ్చిన పిల్ల పాప. ఏమన్నావు? కోటే కూతురా? నా అనుమానమే నిజమైంది. ఓరి దౌర్భాగ్యుడా, శివునికా కమ్మరాడి కూతురా నీకు నచ్చింది? విన్నారా? ఇప్పుడైనా తెలిసిందా మీకు వాడు కోట ఇంటి చుట్టూ ఎందుకు తిరిగింది? మనకింత అపకారం తలపెట్టి ఆ కోటయ్య గారి ఇంకా ఈ ఊళ్ళో బతుకుతామనే తక్షణ ఆ పిల్లని వాళ్ళని ఈ ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేయాలి. ఎందుకు అలా తొందరపడతారు? అనవసరంగా అల్లరి చేసుకోవడం మనకే మంచిది కాదు. ముందు బావకి రమ్మని ఉత్తరం రాస్తాను, తర్వాత అన్ని విషయాలు ఆలోచిస్తాను. పాప 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 ఏమీ లేదు శేఖర్, నన్ను ఇంకా మర్చిపో శేఖర్. పాప ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇవాళ నీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. శుభవార్త? నన్ను గురించి నలుగురు అనుకునే వార్తేనా? అదంతా నాకు తెలుసు పాప. ఇక మన గురించి ఎవరు ఏమీ అనుకోక్కర్లేదు. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మా వాళ్ళతో చెప్పేశాను. నా మాట అంటే నమ్మకం లేదా పాప? నమ్మకం లేక కాదు శేఖర్, మనకిద్దరికి పెళ్ళవడం కల్లో మాట. పాప శేఖర్, నువ్వు ఆగర్భ శ్రీమంతుల బిడ్డలు. నీ వంశం గొప్పది, మీ సంప్రదాయాలు గొప్పవి. నీకే విధంగానూ సాటి రాదు. ఈ కమ్మరి పిల్లతో పెళ్లి ఎన్నడూ జరగదు శేఖర్. పాప, నేను కులగోత్రాల్ని, వంశ మర్యాదల్ని, సిరి సంపదల్ని పెళ్లాడడం లేదు. ఇది ఆవేశంలో అంటున్న మాటలు కాదు. మనస్సాక్షిగా, నీ సాక్షిగా చెప్తున్నాను. నేను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. పాప మాకు ఇంత అన్యాయం చేసి నువ్వు బాగుపడదామనేనా చిన్న ఇంటి వాసా లెక్క పెట్టావు? నీ పోటీ నీటికి సహాయం చేసిన దానికి మా వాడనాలి. ఇదిగో అమ్మగారు, మేమెంత తక్కువ మాకు మంచి మర్యాద ఉండలేండి. మాట అంటే పడలేదు. మాట అంటే పడలేడట. ఎంత రోషం! ఎదిగిన పిల్లని మా శేఖర్తో షికారులు పంపించినప్పుడు ఎక్కడికి పోయింది రోషం? అమ్మగారు, మీకు దండం పెడతాను. పసిపిల్ల కాటి నుంచి పాప మీ పాదాలు కట్టి పెరిగింది. ఇట్లా మాట్లాడటం న్యాయం కాదు తల్లి. నీ కూతురు మంచి నువ్వేరే చెప్పక్కర్లేదు. ఈ ఊరు నడుగు తెలుస్తుంది. నన్ను నిన్నానంటే పడతాను. పాపను పల్లెత్తి మాటన్నారంటే బాగా జరగదు. అదిగో అది చూసి చెప్పు. పచ్చని తీగల ఉయ్యాల, జీవన మధువనిలో
పచ్చని తీగల ఉయ్యాల ఉయ్యాల దంపాల ఉయ్యాల దంపాల. ఏం నాన్న అలా ఉన్నావు? ఇంటికి నడు పాప. ఏం కొట్టయ్యా ఇలా వచ్చా? ఇంకా ఆడ నిలబడ్డాం పాప. ఇంటికి నడు. ఏం జరిగింది కొట్టయ్యా? ఏం లేదులే బాబాయ్. బుల్లిబాబు ఏమనుకోవద్దు. ఆప్తో కలిసి నుంచి తిరగొద్దు బాబాయ్. అదేం కొట్టయ్యా అలా అంటున్నా? ఎందుకు లేండి బాబాయ్ ఆ గొడవంతా. మమ్మల్ని ఇంత బతుకునేయండి. బాబా నా మాటినమ్మా. ఈ నేత నీకు మంచిదిగా తల్లి. మా స్నేహంలో ఎవరు సిగ్గుపడవలసిందేమీ లేదు. నీకు ఆ అబ్బాయికి నేతనేంటి? ఆ అబ్బాయి జమీందారు బిడ్డ, నువ్వు కమరు. ఇది జ్ఞాపకం పెట్టుకో పాప. నీకు ఆ అబ్బాయికి పెళ్ళి అవడం కళ్ళు మీ నాన్న అన్ని ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాడు. ఆడి మనసు కట్టపెట్టకు తల్లి. నీతో చెప్పలేక ఆడెంతో బాధపడుతుంటాడు. ఇంకా శేఖరం బాబుతో తిరగనీయొద్దని పెద్దయ్య గారు వచ్చి చెప్పిపోయారు. పెద్దయ్య గారు ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. మన ఇంటి దాకా వచ్చి చెప్పిపోయారు. పాప నా మాటినమ్మ. కొంత అన్నం తింటలే. వద్దమ్మ, నీ కంట తడి చూస్తే నేను బతకలేను తల్లి. అమ్మ ఆయుధారు దేవుడు నిన్ను తీసుకొచ్చి యాదవ్ చేతిలో పెట్టాడు. ఆ మాట అనదు నాన్న. దారి పక్కన దిక్కు లేకుండా పడున్న నన్ను తెచ్చావు, పెంచావు, పెద్దదాన్ని చేశావు. ఇంతకంటే ఏ తండ్రి మాత్రం ఏం చేయగలడు? నాన్న, నేను లేకపోతే నీకు ఈ బాధలేవి ఉండేవి కావు. సుఖంగా ఉండేవాడివి. నీకు తెలవదు బాబు. నారాయణమూర్తి నీ రూపంలో వచ్చి అడ్డుపడ్డాడు కానీ లేకుంటే ఏ జైల్లో ఏదో సభ తెచ్చేవాడు. ఓ పాపిట్టి పశువుని మనిషిగా మార్చావు తల్లి. పాప ఆ శేఖరం బాబుని మర్చిపోమ్మా.
ఎలా మర్చిపోను నాన్న. నాన్న శేఖర్ ఇంకెప్పుడు కలుసుకోను. నీ కాళ్ళంటే ప్రమాణం చేస్తాను. పోనీ అదేనే చెప్పు, నువ్వు పిల్లని ఎప్పుడు చూసుకుంటావు? నీకు పిల్ల ఎప్పుడు నచ్చుతుంది? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అలా అడిగారు బాగుంది. నేను పిల్లని చూడడం అయింది, నాకు పిల్ల నచ్చడం అయింది. సరే ఇంకే కాకుండా నీ పెళ్లి చూడాలని ముచ్చేగా. నువ్వు నీ కూతురు కలిసి ఆడుతున్న నాటకం అందరికీ తెలుసు. అప్పయ్య అప్పయ్య, నిజం తెలుసుకోకుండా విపరీతంగా ఏమిటో మాట్లాడుతున్నావు. చాలే నోర్మై, సిగ్గు లేకపోతే సరి. కోటయ్య కోటయ్య, మీ పెద్దరికానికి ఒక దండం బాబాయ్, ముందు ఇంటి నుంచి వెళ్ళిపోండి. అది కాదు కోటయ్య, నా మాట విను. ముందు ఇంటి నుంచి వెళ్తారా మీరు? ఏటో ఇసులో దొన్నపోతేదవా, పెద్దింటి మీద కోపమంతా పసిపిల్ల మీద చూపిస్తాయే. నాన్న నన్ను చంపేసే, నన్ను పాపాయి బాధలన్నీ తీరిపోతుంది. ఏటాయి పాప నువ్వు మరి గోరుతో పోయేది గొడ్డలి వరకు తెచ్చారు మామగారు. అసలు వ్యవహారం ఇంత దూరం రానివ్వకూడదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానన్నయ్య, మన అబ్బాయిని ఆ పిల్లతో తిరగనివ్వద్దని. నా మాట ఎవరు వింటారు? పైగా మీ బావగారికి ఆ పిల్ల అంటే ఎక్కడ లేని అభిమానం. అంత తెలివైనది మంచిది ఈ భూలోకంలోనే లేదట. నేను ఒక్కడేనా? మీరంతా ఆ పిల్లని మెచ్చుకున్న వాళ్ళేగా. ఇంతకీ మనవాడిని వెళ్ళి ఆ పిల్లని చేసుకోమని నేను చెప్పానా? పోనీ ఆ పిల్లమాట తలపెట్టదని గట్టిగా చివాట్లైనా పెట్టావా? మీరంతా చెప్తే నేను చెప్పినట్టు కాదు. నాన్న నాన్న, నిజంగా వాడికి ఏముందో మాకో పెట్టుంటారు నాన్న. లేకపోతే వాడు ఎందుకంత మొండి పట్టు పడతాడు? చేసుకుంటా ఆ పిల్లనే చేసుకుంటాట, లేకపోతే దేశాలు తెగించిపోతాట. ఇంకొక్కటే మార్గం, ఆ కోటయ్యని కూతుర్ని ఈ ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టేయాలి. ఏమిటొస్తాయి అంటున్నావు? మనకి డబ్బు అధికారం ఉన్నాయనా వాళ్ళు వెళ్ళగొట్టా ఉంటున్నారు? నేనేగా ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటా అంటున్నది. సిగ్గు లేదురా? మన వంశం ఏమిటి, మన అంతస్తు ఏమిటి? ఆ కమ్మరాడు కూతుండ్రా పెళ్లి చేసుకుంటానట. నేను వంశ మర్యాదల్ని సిరి సంపదల్ని పెళ్లాడడం లేదు. వాళ్ళు మనతో తోగలేరంటే నేనే వాళ్ళ అంతస్తు దిగిపోతాను. అయ్యా, వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళబడ్డంత మాత్రాన్ని పాపతో నా పెళ్లి నువ్వు ఆపలేవు. పాప ఏం నాన్న? ఇంకా ఈ కథ ఏదో నాన్నని పిలుస్తే ఎందుకు తల్లి? కూతురు తప్పు చేస్తే నాన్న కాకపోతే ఇంకెవరు దండిస్తారు? సావిరంగా వెనకటి రోజులైతే ఈ పెద్దింటి వాళ్ళందరినీ నరికేసి ఉండేవాడిని ఈ పాటికి. నాన్న ఒక మాట చెప్తాను, వింటావా? తల్లి, ఈ ఊరు విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఏ నాన్న? తల్లి నాన్న పాప
కోటయ్య, నేను బాబు గారా సమయానికి వచ్చారు. సెలవు ఇప్పించండి బాబాయ్. ఒక్కసారి మా ఇంటికి రా కోటయ్య. ఎవరింటికా? అవును కోటయ్య, నీకోసమే వచ్చాను. వద్దు బాబు, వద్దు. ఊరిచ్చిపోయేవాడిని, నాతో ఏం పని ఉంటుంది? నా మాట కాదన్న కోటయ్య. వెళ్ళిరా అన్నయ్య, చిన్నబాబు గారి మాట కాదనకు. పద కోటయ్య. పిల్లతో నువ్వు ఈ విషయాలు ఏమీ చెప్పక్కర్లేదు. ఏదో నీకు వయస్సు మళ్ళిందా మరి, తీర్థయాత్రలు కని చెప్పి పిల్లని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో. ఇదంతా పిల్ల అదృష్టం అనుకో కోటయ్య. నీకెంత డబ్బు కావాలో అడుగు. అయితే పాప నేను చూడటానికి లేదన్నమా. వీల్లేదు. అంతేకాదు ఈ కూతురు చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. బాబాయ్, 16 ఏళ్ళు పాపని ఈ చేతులతో పెంచాను. పాపను చూడకుండా నెట్ట బతకగలుగుతాను. అందుకంటే మీ చేతితో నేను తీసేపించాను. ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోతాను. కోటయ్య, వద్దుకో, అంత నిష్ఠురంగా మాట్లాడు. పాపని పెంచావు, పెద్దదాన్ని చేశావు. నీ చేతులారా పాప సుఖాన్ని పాడు చేయకపోతాయి. పాప ఇంటి కోడలు కాబోతుంది. ఊను కోటయ్య, నువ్వు కోరేది పాప సుఖమేగా. అవును బాబు, పాప సుఖమే నా సుఖం. మీ మాట కానివ్వండి, సంతోషంగా వెళ్ళిపోతాను. కోటయ్య, వద్దు బాబు, పాప నమ్ముకోలేదు. వద్దు నాన్న, నేను ఒప్పుకోను. నా సుఖం కోసం నువ్వు బలి కాడు, నేను అన్నిటికీ ఒప్పుకోను. మా నాన్నతో నేను పంచుకోలేని సుఖం నాకు అక్కర్లేదు. శేఖర్, శేఖర్, మా నాన్నకి దూరమై నేను బతకలేను. నన్ను మర్చిపో శేఖర్. పాప, నీ కోసం మీ నాన్న తన సర్వస్వాన్ని త్యాగం చేయగలిగాడు. నువ్వు మీ నాన్న కోసం నీ జీవిత సుఖాన్ని వదులుకోగలిగావు. మీ కులగోత్రాలు వంశ మర్యాదలు లేవు కాబట్టి అది సాధ్యమైంది. మా వంటి గొప్ప వాళ్ళకి అవన్నీ పుస్తకాల్లో చదువుకోవాల్సింది. నాన్న పోదాం. శేఖర్, కుర్రవాడివైనా ఎంత యథార్థం చెప్పావయ్యా.
పార్వతి, నాకు పాప అంటే అభిమానం ఎప్పుడూ ఎత్తి పొడుస్తుండేదాన్ని. దానికి కారణం నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ కులగోత్రాలు, వంశ మర్యాదలు నన్ను చెప్పనీయలేదు. ఈ రహస్యం జీవితంలో బయట పెట్టవలసిన అవసరం రాదనుకున్నాను. పాప నా కూతురు. పాప పాప, నువ్వైనా నన్ను క్షమిస్తావమ్మా?